గత కొంతకాలంగా అంటే ఎలక్షన్స్‌కు ముందు ఒక 1 ఇయర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత కొనసాగుతుంది. ఇప్పటికీ దాదాపు ఒక 2, 3 లక్షల ఎస్ఎఫ్‌టి బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయనేది ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఈ స్తబ్దత కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఈ రాజకీయ మార్పుల ప్రభావం హైదరాబాద్ మీద ఏమైనా చూడబోతుందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ 3 రాజధానులు అన్నాడు కాబట్టి, అక్కడ పెట్టుబడి పెట్టకుండా అక్కడ ఇన్వెస్టర్స్ అంతా హైదరాబాద్‌లో పెడుతున్నారని. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు కాబట్టి, తిరిగి వాళ్ళ పెట్టుబడులన్నీ అమరావతికే పోతాయి కాబట్టి, ఇక్కడ ఎవరు పెట్టరన్నటువంటి ఒక చర్చ జరుగుతా ఉంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఏం జరుగుద్దంటారు హైదరాబాద్‌కు? ఒకవేళ అదే నిజమైతే అంటే జనరల్‌గా ఏమవుతుందంటే సార్, ఇందాక మీకు చెప్పినట్టు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఈ పొలిటికల్ కండిషన్స్ అనేవి చాలా విచిత్రంగా ఉంటాయి, గమ్మత్తుగా ఉంటాయి. అవును. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంతకుముందు అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జూన్ 4, 2014 మనకి తెలంగాణ విభజన జరిగింది. అవును. ఆ రోజు జరిగినప్పుడు అందరి మైండ్‌లో ఏముంది? తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతుంది. కుప్పకూలుతుంది అనేది. ఎటువంటి పరిస్థితుల్లో పెరగదు. అన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోతాయి. అన్నీ సంస్థలు అటే వెళ్ళిపోతాయి. గ్రోత్ అంతా అటే ఉంటుంది అని అన్నారు. కానీ డౌన్ ద లైన్ 10 సంవత్సరాల తర్వాత చూసినట్టయితే తెలంగాణని పట్టుకునేలాగానే లేకుండా రియల్ ఎస్టేట్ ఉంది. అండ్ దాంతోపాటు రీసెంట్‌గా జరిగిన 2023లో జరిగిన ఒక సర్వే ప్రకారము మన హైదరాబాద్ ఈజ్ మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్. అంటే ఇందానే నేను మీకు చెప్పినట్టు సీజన్స్ పరంగా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అంటే వివిధ మతాల వాళ్ళు ఇక్కడ ఉండి కలుపుకోలుగా ఉండే మంచి మనసు ఉన్న మనుషులు ఉన్నారు ఇక్కడ. అండ్ దాంతోపాటు ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకనే డిస్ట్రిక్ట్స్ నుంచి ఎంతోమంది ఎవ్రీ డే మైగ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ అప్పట్లో 80 లక్షల జనాభా ఉన్న మన తెలంగాణ ఇప్పుడు 1,45,50,00,000 వరకు వెళ్ళిపోయింది. 2 కోట్ల వరకు పోయింది. 2 కోట్ల వరకు పెరుగుతుంది. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. అండ్ రానున్న రోజుల్లో ఈ జనాభా తాకిడిని తట్టుకునేందుకే ఇప్పటి వరకు ఉన్న 2030 మాస్టర్ ప్లాన్ ఏం చేస్తున్నారంటే మన రేవంత్ రెడ్డి సర్కారు 2050 మాస్టర్ ప్లాన్ మెగా హెచ్ఎండిఏ ప్లాన్ కింద మారుస్తున్నారు. దీనివల్ల ఏమైంది? ఇందాక మీరు అన్నట్టు ఈ ఓఆర్ఆర్ నుంచి RRR అంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్ వరకు జరిగేది మొత్తం హెచ్ఎండిఏ పరిధి. ఆ పైన ఉన్నది మొత్తం రూరల్ డిటిసిపి కానీ రూరల్ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రూరల్ డెవలప్మెంట్ కింద తీసుకొద్దామని. అంటే దీనివల్ల ఏమవుతుంది? సిస్టమాటిక్ గ్రోత్ అనేది ఒకటి అలవాటు అవుతుంది. రెండోది క్లారిటీ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు చూసినట్టు ఓవరాల్గా LIG, MIG, HIG లాగా లోవర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హైయర్ ఇన్కమ్ గ్రూప్. అప్పుడు ఏమవుతుంది? హైదరాబాద్ సెంట్రల్ హైదరాబాద్లో సిటీలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఆపర్చునిటీ జోన్. ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదా నివాసం ఉండటానికి నా ఆఫీస్ ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి దీనికి దగ్గరలో నేను ఒక ఇల్లు కట్టుకొని ఉండాలి కాబట్టి దీన్ని ఇక్కడ నేను ఇల్లు కొనుక్కుంటాను. కానీ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి కొంచెం దూరమైనా సరే నా బడ్జెట్కి తగ్గట్టుగా కొంచెం దూరం వెళ్ళి కొనుక్కుంటాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్న దాని ప్రకారం ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి అయింది అనుకోండి, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు. అలా అయితే ఈ మధ్యలో ఉన్నది మొత్తం ఈ డెవలప్మెంట్ మొత్తం ఆల్మోస్ట్ హెచ్ఎండిఏ పరిధిలోకి వెళ్ళిందంటే కొంచెం అబవ్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో. అంటే ఇప్పుడు హైదరాబాదు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ప్లేస్ అనేది మీరు చెప్పగలుగుతున్నారా? ఖచ్చితంగా సార్. హైదరాబాద్ అంటే ఎట్లా బెస్ట్ ప్లేస్ అనేది మీరు జస్టిఫై చేయగలుగుతారు? బేసికల్గా ఏంటంటే ఇందులో ఉన్న హైదరాబాద్ ఉన్న గ్రోత్ లాస్ట్ 30 years 40 years గ్రోత్, ఈ గ్రోత్ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు. ఈ గ్రోత్ అనేది ఒక్క రోజులో రానప్పుడు ఈ 30 సంవత్సరాల గ్రోత్ ఏదైతే ఉందో ఇది వేరే రాష్ట్రానికి రావడానికి కొంత టైం పడుతుంది. ఎంత ఫాస్ట్ పేస్ గ్రోత్ అయినా కానీ. చాలా మంది అంటారు ఏంటంటే ముంబై ఉంది, సముద్రం ఉంది, ఇంకో పక్క లేదు, చెన్నై ఉంది, 1 సైడే రావాలి, కలకత్తా ఉంది, 1 సైడే రావాలి, బెంగళూరు ఉంది, అది ట్రాఫిక్ ని తట్టుకునే శక్తి కోల్పోయింది. పైగా ఈ రీసెంట్ గా వచ్చిన వాటర్ క్రైసిస్ కూడా బెంగళూరు అక్కడ కాంగ్రెస్ ఓడిపోవడానికి కూడా వాటర్ క్రైసిస్ కారణం ఉంది. కానీ హైదరాబాద్కి వచ్చే వరకు ఇలాంటివి ఏవి లేదు. ఎటైనా నీకు ఎంతైనా ఎక్స్పెన్షన్ కావచ్చు, గుట్టలు ఉన్నాయి. అంటే హిల్ స్టేషన్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వాడికి హిల్ స్టేషన్ ఉంది, లో స్టేషన్లో ఉండాలనుకునే వాడికి లో స్టేషన్లో ఉంది, పంట పండించుకోవాలనుకున్నాడు ఇది కొండాపూర్లో కూడా పంట పండించుకునే శక్తి ఇక్కడ ఉంది అనేది ఒక చర్చ ఉంది. ఖచ్చితంగా వాస్తవం. ఖచ్చితంగా సార్, అదే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు ఒక కంపెనీలు, కొత్త కంపెనీలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి సౌత్ క్లస్టర్లో సుమారు 100కు పైగా కంపెనీలు వస్తున్నాయి.
సౌత్ క్లస్టర్ సౌత్ క్లస్టర్లో అంటే షాద్ నగర్ ఏరియాలో. Yes. అంటే ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ ఆధారంగానే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సార్ ఇప్పుడు మూడు రాష్ట్రాలకి మన తెలంగాణ రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్న 3 రాష్ట్రాలు ఒరిస్సా కానివ్వండి, లేకపోతే మన హైదరాబాద్కి కానీ తెలంగాణకి కానివ్వండి, లేకపోతే ఏపీకి కానివ్వండి, ఇంటర్నేషనల్ విమానాశ్రయం మనకే ఉంది ప్రెసెంట్ ఇప్పుడు. సో దీనివల్ల ఏమవుతుంది, రోజు వచ్చే జనాభా తాకిడి పెరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడి నుంచే ఫ్లై అవ్వాలి.